హలో అండి. ఈరోజైతే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంట్లో. సో, మొత్తం ఆహ్, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. సదురుకోవాలి. చాలా రోజులైంది సదురుకొని. ఇంక శ్రావణ మాసం వస్తుంది కదా! వ్రతం రోజు ఇంక దానికైతే సదురుకుందాం మొత్తం అని అట్లనే ఉంచేసాను. చూడండి. ఇంక ఇదంతా సదురుకోవాలి కిచెన్ అంతా. కనిపియదు కానీ కొంచెం పొడవు ఎక్కువ ఉంటదండి మాకు కిచెను. సో, ఎక్కువ సామాన్లే ఉంటాయి ఇంట్లో. నేను మీకు చూపిస్తాను. ఈ చిన్న కిచెన్‌లో ఎన్ని సామాన్లు ఉన్నాయో. సో, ఇంక ఇదంతా కొంచెం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుందాము. కొన్ని దుమ్ము పడ్డవన్నీ సదురుకుందాం అనేది అనుకుంటున్నాను. సో, చూపిస్తాను మీకు. గ్లాస్ జార్స్ అవి ఉంటాయి కదండీ పోపులు పెట్టుకునేవి. ఇంకా అవన్నీ సదురుకోవాలి. పిల్లలైతే వచ్చారు. ఇంక కొంచెం గోలగోల ఉంది. స్టార్ట్ చేయడమే చాలా లేటుగా అయితే స్టార్ట్ చేశానండి క్లీన్ చేయడము. సో, ఇంకా వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాను. వ్లాగ్లో పెడదాం కదా అని. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో నేను నా డెలివరీ స్టోరీ ఇంకా అన్నీ అయితే చెప్తాను మీకు. సో, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను ఆడియో వేరే అయితే మాట్లాడతాను. మీతో చెప్పడమే మర్చిపోయానండి. సారీ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇవాళ స్టార్టింగ్ ఇంట్రడక్షన్‌లో చెప్పాను కదా! సో, కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎట్లా మనకి వరలక్ష్మి వ్రతం అవి వస్తున్నాయి కదా! ఇంకా అన్ని పండగలు వరుసగా ఉన్నాయి. ఇంకా మంచిగా సదురుకుంటే బాగుంటుంది కదా అని సదురుకుంటున్నానండి. చాలామందైతే ఆషాఢంలోనే ఇల్లంతా క్లీన్ చేసుకుంటారంట. బట్ నేను అలా ఏం చేసుకోలేదు. ఇంకా మనకి ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా లేడీస్‌కి. అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా పండగ ముందైతే చేసుకుందామని అనుకున్నానండి. ఈ వ్లాగ్ నేనైతే మండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. మండే రోజు ఒకవేళ క్లీనింగ్ చేసుకోకపోతే ట్యూస్డే మళ్ళీ చెయ్యొద్దు కదా! ఇంకా స్టార్ట్ చేయడమే ట్యూస్డే స్టార్ట్ చేయడం ఎందుకని ఇంకా మండేనే స్టార్ట్ చేశాను. ఆ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా పనులు ఉంటాయి కదా వేరేవి, ఇంకా ఇంట్లో వర్క్ ఇంకా అవి చూసుకునేసరికి టైం అయిందండి నాకు బాగా. ఇంకా దాంట్లోనూ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది ఉంటే ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇంకా నాకు అస్సలు చేత కావట్లేదు. బాగా నీరసంగా అనిపించి కళ్ళు మూతలు పడుతున్నాయని పడుకున్నాను కొద్దిసేపు. ఇంక అట్లా నేను తినేలోపు ఇంక పిల్లలు కూడా వచ్చేసారు. 4 అయితే అయిపోయింది. ఇంక ఈరోజు స్టార్ట్ చేయకపోతే ట్యూస్డే రోజు స్టార్ట్ చేయలేము. మళ్ళీ ఇంకా ట్యూస్డే రోజు స్టార్ట్ చేయకపోతే వెడ్నెస్డే, థర్స్‌డే 2 రోజులే ఉంటుంది కదా! ఇంకా ఫుల్ అలసిపోతాము. ఇంకా బుర్ర అస్సలు పనిచేయదు. అంత హెవీ వర్క్ ఒకేసారి పెట్టుకుంటే అని ఇంకా నేనైతే స్టార్ట్ చేశానండి 4:00కి. కరెక్ట్ 4:15 అలా అవుతుందనుకుంటాను. పిల్లలు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళకి డ్రెస్ చేంజ్ అవి చేసి ఇంక నేనైతే నా పని నేను స్టార్ట్ చేశానండి. ఏ ముహూర్తానికి స్టార్ట్ చేశానో కానీ అస్సలు అవ్వట్లేదండి. కిచెన్‌తో పెట్టుకుంటే మాత్రం అస్సలు డీప్ క్లీనింగ్ అయితే చాలా టైం పడుతుందండి కిచెన్‌కైతే. అసలు ఎంత సదిరినా అసలు దుమ్ము అంటే నేను రీసెంట్‌గానే ఒకసారి సదురుకున్నా. నార్మల్‌గా ఇంకా సామాన్లన్నీ తీసి ఇంకా పేపర్స్ నేనైతే ఇట్లా నార్మల్ న్యూస్ పేపర్స్ కాకుండా కవర్స్ ఉంటాయి కదా! సెల్ఫ్ కవర్స్ అవైతే యూజ్ చేస్తానండి. సో, అవి తూడ్చి మళ్ళీ ఇంకా అట్లనే పెట్టేసాను. ఇంక ఈసారి మాత్రం డీప్ క్లీనింగ్ ఇంకా కొన్ని సామాన్లయితే అస్సలు పట్టట్లేవండి కిచెన్‌లోకైతే. ఇంత పెద్ద కిచెన్ ఇన్ని సెల్ఫ్స్ ఉన్నా నాకు అస్సలు సరిపోవట్లేదు. సో, ఇంకా అవసరం లేనివన్నీ తీసేసాను. బాక్సులు ఇంకా అట్లాంటివి ఉంటాయి కదా! అవసరం లేనివి ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ అయితే తీసేసానండి. ఒక్కొక్క షెల్ఫ్ ఖాళీ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న సామాన్లన్నీ తీస్తున్నప్పుడు ఒకటే భయమేస్తుందండి నాకు. ఎక్కడ బల్లులుంటాయో, ఎక్కడ నా మీద పడిద్దో అన్న భయమైతే బాగా పట్టుకుంది నాకు. ఇంకా చాలా జాగ్రత్తగా చూసి అయితే ఇంకా సామాన్లన్నీ తీస్తున్నాను సెల్ఫ్‌లో నుంచి. ముందైతే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడుగేసానండి. మళ్ళీ ఇవి అవి 2 బర్డెన్ అవుతాయి కదా అని. సో, ఇంకా ఈ ర్యాకు, ఈ ర్యాకు, ఈ ర్యాకు వీటిలో ఉన్న ఈ గాజువన్నీ ఇంకా కడగాలి. మొత్తం నీట్గా కడిగేసి తూడ్చిపెట్టాలి. ఇందాకలా వాష్ చేసినవైతే ఆ టబ్లో వేసేసానండి. సో, ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా మనం స్టాండ్లో నుంచి కొన్ని సామాన్లు అయితే తీసాను. ఇవి కూడా వాష్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఎండలో అలా వాష్ చేస్తుంటే మంచిగా ఆరిపోయేవేమో. తొందరగా ఇంకా వాష్ చేసి అవి ఆడడానికి టైం తీసుకుంటున్నవి. ఇంకా స్టాండ్ కూడా తీసి మొత్తం క్లీన్ చేయాలి. కిచెన్లో ఉన్న సెల్ఫ్లో మ్యాక్సిమం చాలా వరకు తోమి తుడిచి పెట్టేశానండి.
మీరు నమ్ముతారో లేదో నేను 4:00కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగు నాకు నైట్ 11:30కి అయితే అయిపోయిందండి. 11:30కి నా వర్క్ అయిపోయి ఇంకా స్నానం చేసుకొని అప్పుడు తిని పడుకున్నాను నేను. మా హస్బెండ్ ఇంకా నేను వంట చేసేస్తే పిల్లలకి తినిపించి ఆయన తినేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే పడుకున్నారు. మస్తు ఇబ్బంది అయిందండి. ఇంకా పిల్లలు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేశారు. పాపని ట్యూషన్ పంపించాను. లిటిల్ అయితే పడుకున్నాడండి. వాడు అట్లా ట్యాబ్ కొద్దిసేపు చూస్తా మమ్మీ అని కింద నుంచి ఆడుకొని వచ్చిండు. ఇంకా ట్యాబ్ తీసుకొని కొద్దిసేపు అట్లా చూసాడు. నేను మాట్లాడిస్తూనే ఉన్నా, పడుకున్నాడు వాడు. ఇంకా నాకు కూడా పని అవుతుంది కదా, లేకపోతే డిస్టర్బ్ చేస్తాడనేసి ఇంకా నేనైతే ఏం లేపలేదండి. వాడు ఇంకా అట్లనే పడుకున్నాడు. 7కి ఒకసారి లేపాను, లేచి మళ్ళీ పడుకున్నాడు. 7:20కి మళ్ళీ ఇంకోసారి అయితే లేపాను. ఇంకా వాడు ఈవినింగ్ పడుకుంటే నైట్ అస్సలు పడుకోడండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది వాడు కూడా పడుకునేసరికి. 11:30 అట్లా అయిపోయినట్టుంది. ఇంకా పిల్లల్ని తీసుకొని మా వారైతే తినిపించేసి ఇంకా డిస్టర్బ్ చేస్తారని వాళ్ళని తీసుకొని అయితే పడుకున్నారు. ఇంకా నా వర్క్ అయితే నేను చూసుకున్నాను. ఇంకా నేనే చెప్పానండి, దేంట్లోకి రావద్దు, నేనే చదువుకుంటాను మొత్తము. ఇంకా మీరు నన్ను డిస్టర్బ్ చేయకపోతే చాలా నేనైతే చెప్పేశాను మా వారికి. ఇంకా మా వారైతే ఏం డిస్టర్బ్ చేయలేదు, పిల్లల్ని కూడా రానివ్వలేదు కిచెన్లోకి. ఇంకా షెల్ఫ్లో ఉన్న ఈ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, కప్స్, ఇవైతే ఇంకా మొత్తం జాగ్రత్తగా తీస్తున్నానండి. పొరపాటున చేయి జారి కింద పడ్డా పగిలిపోతాయి అవి. అట్లా నా చేతిలో చాలాసార్లే జరిగినాయండి. సో నాకు ఇవి కడగాలి, తీసి పెట్టాలి అంటే ఇంకా చాలా జాగ్రత్తగా అయితే చేస్తాను. నీట్గా అవి కడిగేసి మళ్ళీ క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఆ షెల్ఫ్లో అయితే పెట్టేశాను నీట్గా. ఇంకా మస్తు టైం అయితే పట్టిందండి నాకు దానికి. ఇంకా మ్యాటర్లోకి వస్తే, నేను నా డెలివరీ స్టోరీ చెప్తానని చెప్పాను కదా, థంబ్నెయిల్లో పెట్టాను కదా. సో డెలివరీ స్టోరీ వచ్చేసి ఇంకా ఇద్దరు పిల్లలు అయితే చెప్తానండి. మరి ఇంకా అంత హైలైట్ స్టోరీస్ ఏం కావు, కాకపోతే ఇంక షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇంకా చెప్తానండి మీకు. సో ఇవైతే రాజ్మా నేను ఎప్పుడో తీసుకున్నాను, అట్లా గ్లాస్ జార్లో ఉండిపోయినవి. ఇంకా అట్లనే వండకుండా అట్లనే పెట్టేశాను. చూశాను పురుగులు ఏమైనా ఉన్నాయని, పురుగులు ఏమి లేవండి. మళ్ళీ ఇంకా వేరే దాంట్లోకి పెట్టేసి ఇవన్నీ కడిగి మళ్ళీ దాంట్లోకి అయితే పోసుకొని పెట్టుకున్నాను. ఈసారి వండాలి రాజ్మా కర్రీ. ఇట్లా మనీ ప్లాంట్స్ అయితే ఇట్లా గ్లాస్ బాటిల్స్లో పెట్టుకున్నానండి నేను. ఇంతకుముందు చాలా ఉండేవి, చాలా వరకు మొత్తం ఎండిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. బాటిల్స్ నీట్గా కడిగేసి వేరే కొత్త బాటిల్స్ ఏదైనా ఉంటే గ్లాస్వి వాటిలో అయితే పెట్టాలి. నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంతకుముందు కొంచెం పెద్ద పెద్ద ఉండేవి నాకు కిచెన్లో, ఇప్పుడు మొత్తం పోయినాయి. అవన్నీ ఇంకా తీసి మళ్ళీ పెట్టాలి. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, ఇంకా నాకైతే మ్యారేజ్ అయింది 2018లోనండి. 2018 మేలో అయితే నాకు మ్యారేజ్ అయింది. నాకు ఎక్కువ ఏజ్లో ఏమి అవ్వలేదండి, కొంచెం చిన్న ఏజ్లోనే. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మా వారు మాకు తెలిసిన వాళ్ళే, మా రిలేటివ్సే. సో ఇంకెప్పుడో మాట్లాడుకున్నది. ఇంకా ఇంటర్లో అయితే మ్యారేజ్ చేశాను. ఆ మ్యారేజ్ టైంకి అయితే మా మామయ్య గారు లేరండి. మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యి 3 మంత్స్కి ఇంకా మా మ్యారేజ్ అయితే అయ్యింది. చెప్తారు కదా, ఇంట్లో ఎవరైనా అట్లా ఎక్స్పైర్ అయితే 3 మంత్స్ లేకపోతే 1 ఇయర్ దాకా అట్లా 1 ఇయర్ తర్వాత అట్లా చేసుకోవాలి అని. సో ఇంకా 1 ఇయర్ అంటే కొంచెం ల్యాగ్ అవుతుందని ఇంకా 3 మంత్స్లో అయితే చేశారు. యాక్చువల్లీ మాకు ఆ సమ్మర్లోనే ఇంకా మ్యారేజ్ అని అనుకున్నాము, కానీ ఇంకా సడన్గా మా మావయ్య న్యూస్ అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత అంటే ఏప్రిల్ కాదు, మార్చిలో అయితే మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. మార్చ్, ఏప్రిల్, మేలో అయితే ఇంకా మ్యారేజ్ చేశారు. సో ఇంకా నాకైతే మ్యారేజ్ మేలో అయింది కదా, సో జూన్ జూలై టైంకి అయితే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. సో మ్యారేజ్ అయిన 1-2 మంత్స్కే ఎందుకు అప్పుడే అని అయితే ఇంకా వద్దనుకున్నాము. అంటే ఆ మంతే నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయి. సో వెంటనే చూపించుకుంటే కన్ఫర్మ్ అయింది ఇంట్లో టెస్ట్ చేసుకుంటే. సో మేము అప్పుడే సింగపూర్ ట్రిప్ అయితే వచ్చింది. మా వారు వాళ్ళ ఆఫీస్లో మాకు ఇట్లా ట్రిప్స్, ఇయర్లీ ఒకసారి ట్రిప్స్ ఇవైతే ఉంటాయండి, ఇంటర్నేషనల్ ట్రిప్స్. సో ఇంకా అట్లా వెళ్ళొద్దామని అయితే అనుకున్నాము. ఇంకా ప్రెగ్నెన్సీ ఉంటే ఇదంతా కష్టం కదా అని అప్పుడే ఎందుకని అయితే మేము వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్వాంటెడ్ ట్యాబ్లెట్స్ అవి తీసుకొని ఇంకా డాక్టర్ త్రూనే వేసుకున్న తర్వాత ఇంకా అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులు బాగానే అయింది, తర్వాత ఆగిపోయింది బ్లీడింగ్. సో సరేలే ఇంకా మొత్తం క్లియర్ అయిపోయినట్టుంది కదా అని అయితే అనుకున్నాం.
కానీ అసలు ఎంత టార్చర్ అంటేనండి, మేము తెలిసి తెలిసి చేసుకున్నాము. అసలు 15 డేస్‌కి 10 డేస్‌కి ఒకసారి పీరియడ్స్ అట్లా 1, 2 మంత్స్ నేను ఎంత సఫర్ అయ్యానో. కొంచెం చిన్న ఏజ్ కదా, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఊకే కనిపియడము. సో, ఇంకా పీసెస్ పీసెస్ అట్లా కనిపియడము మస్తు ఇబ్బంది అయితే అనిపించిందండి. ఇట్లయితే అవ్వదని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె చెక్ చేసి ఇంకా లోపల కడుపులో ఇంకా పీసెస్ ఉన్నాయి, అన్నీ క్లియర్ అవ్వలేదు అని అయితే చెప్పింది. ఇంకా దానికి కూడా మెడిసిన్స్ ఇచ్చింది. ఒక 2 డేస్ వాడిన తర్వాత రండి, మళ్ళీ చెక్ చేసి చెప్తాను. ఒకవేళ అట్లనే బ్లీడింగ్ అయితే మాత్రం క్లీన్ చేయాల్సి వస్తుంది మొత్తము అని అయితే అన్నారు. సో, ఇంకా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యి 2 డేస్ మెడిసిన్స్ వాడి మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఇంకా డాక్టర్ గారు చెక్ చేసి క్లియర్ అయిపోయింది. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చెయ్యొద్దు, మనకి ఏది దేవుడిస్తే అదైతే తీసుకోవాలి, ఎప్పుడు టైం వస్తే అప్పుడైతే చేసుకోవాలి, మనం ఇట్లా నెగ్లెక్ట్గా అన్నీ అయితే చేయొద్దని చెప్పారు. వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను మధ్య మధ్యలో అయితే చెప్తాను ఇట్లా స్టోరీస్, డెలివరీ స్టోరీ. ఓకేనా? 4:15కి అట్లా. సో, చీకటి పడుతుంది కదా, మార్నింగ్ టైమ్స్లో అయితే ఎండ ఉంటుంది కదా, నార్మల్గా అట్లా తూడ్చేసి పెట్టవచ్చు అని, ఎండ లేదు కదా. సో, నీట్గా ఒక్కొక్కటి తీసి ఇట్లా తూడ్చేసి ఇంకా సదిరేయాలి దాని మీద మొత్తం. డబుల్ పనులు. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తూడ్చి ఇచ్చేస్తే నేను తొందర తొందర పెట్టేసేదాన్ని, కానీ ఎవ్వరు లేరు నా దగ్గర, ఒక్కదాన్నే ఉన్నా. వీటితో అయితే ఒక భయం వేస్తుందండి నాకు, ఎక్కడ చేయి జారి కింద పడిపోతుందో అనిపిస్తుంది. గాజు వాటితో అయితే మస్తు జాగ్రత్తగా ఉండాలండి. మనం కొంచెం పొరపాటున నెగ్లిజెన్స్గా ఉన్నా అవి కింద పడిపోయి పగిలిపోతాయి కదా. నాకు ఇవి తోమినప్పుడు కూడా బాగా భయం అనిపిస్తూ ఉంటాయి, ఎక్కడ పగిలిపోతాయో అనేసి. ఇవి వాడేది ఉండదు, చేసేది ఉండదండి, తెచ్చి అట్లా పెట్టుకున్నాను అంతే. అప్పుడప్పుడు మా వారు నేను ఇంకా అట్లా డీమార్ట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇదైతే మా వారిది ఫోటోతో వచ్చింది కప్పు, ఇది ఆఫీస్లో ఇచ్చారు. ఇవన్నీ ఇంకా ఒకటే సెల్ఫ్లో పెట్టేస్తాయి. కప్స్ ఎక్కువ ఉండేవండి, ఇంకో 3-4 అయితే మా అత్తయ్య గారు తీసుకెళ్లారు ఊరికి. ఇంకా మిగిలినవి నా దగ్గర ఉన్నాయి. ఇవి వాడను అసలు, మ్యాక్సిమం దేనికైతే యూజ్ చేయను ఇవి, అట్లనే పడుంటాయి ఇక నా దగ్గర. మార్నింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నానండి, కాకపోతే నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది ఉండింది. అందులో నాకు ఎందుకు బాగా నిద్ర వచ్చింది, అలసటగా అనిపిస్తే పడుకున్నాను కొద్దిసేపు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను, ఎప్పటికైపోతుందో. కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? లైక్ చేస్తున్నప్పుడు మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి, కానీ వీడియోస్కి మాత్రం రెస్పాన్స్ లేదు, సపోర్ట్ చేయ. సో, ఇందాక స్టోరీ అయితే సగంలో ఆగింది కదా. ఇంకా తర్వాత అయితే మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది, ఓకే, హెల్త్ మొత్తం సెట్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ 1 మంత్కి మళ్ళీ కన్ఫర్మ్ అయిందండి. సో, కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా ఉంచుకుందాము అట్లా అని అయితే అనుకున్నాము. ఇంకా మాకు చెప్పాను కదా సింగపూర్ ట్రిప్ ఉందనేసి, ఇంకా ప్రెగ్నెన్సీ తోటే సింగపూర్ ట్రిప్కి కూడా వెళ్ళొచ్చాను. నేను థర్డ్ మంత్లో ఉన్నప్పుడు వెళ్ళాము సింగపూర్ ట్రిప్ 5 డేస్. సో, ఇంకా డాక్టర్ని అడిగితే ఎక్కువ నడవకూడదు, ఇంకా వాకింగ్ అట్లా చేయొద్దు, ఎక్కువ మనం జర్నీ చేయొద్దు అట్లా అని అన్నది. సో, ఇంకా ఫ్లైట్లోనే కదా కొంచెం సేఫ్గా వెళ్ళి రావచ్చు అని అయితే ఇంకా మేము వెళ్ళాము. డాక్టర్ని అడిగితే డాక్టర్ అయితే వద్దనే చెప్పారు. సో, ఇంకా సేఫ్ జర్నీయే కదా అని అయితే మేము వెళ్ళి మంచిగానే వెళ్ళొచ్చామండి. కానీ నాకు అంటే ఇది ఫస్ట్ చిన్నారి అప్పుడుదనమాట ఇది స్టోరీ. సో, మొత్తం వామిటింగ్స్ 5 మంత్స్ దాకా ఫుల్ వామిటింగ్స్. నాకైతే ఎగ్ కానీ లేకపోతే జీలకర్ర స్మెల్ కానీ ఇవైతే అస్సలు పడలేదండి. వంట స్మెల్ అస్సలు పడకపోయేది. మెయిన్గా ఎగ్ కర్రీ స్మెల్ అయితే, బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అస్సలు పడలేదండి నాకైతే. ఫుల్ వామిటింగ్ వచ్చేది. అసలు ఆ టైంలో మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వామిటింగ్ చేసుకున్నా. బాగా వీక్గా ఉండేదాన్ని, అప్పుడు అన్నం అస్సలు తినకపోయేదాన్ని. మా అత్తయ్య గారు ఊర్లో ఉండేవారు, ఇంకా నేను, మా వారు, మా మరిది గారు మేమైతే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా, వాళ్ళకి మార్నింగ్ లేచి వంట చేయడము, ఇంట్లో చూసుకోవడము, ఇంకా అప్పుడప్పుడే కొంచెం కొత్తగా ఉంటుంది కదండి మనకి, అన్ని పనులు తొందరగా ప్లాన్డ్గా చేసుకోవడానికి అయితే రాదు కదా. సో, అవన్నీ మస్తు ఇబ్బంది అయ్యేది నాకైతే. అన్నీ మేనేజ్ చేసుకొని అసలు ఆ వంట చేసి ఆ స్మెల్కి
తినక మస్తు ప్రాబ్లమ్ అయింది. ఇంకా మెయిన్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ అంటే ఉమ్ము నీరు ఉంటుంది కదండీ! ఉమ్ము నీరు ప్రాబ్లమ్ అయితే వస్తది కంపల్సరీ ఎవరికైనా. ఉమ్ము నీరు ప్రాబ్లమ్ నాకు కూడా 2 ప్రెగ్నెన్సీలో వచ్చింది. ఫస్ట్ టైము అంటే చిన్నారి అప్పుడు, మా పాప అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు చెప్తున్న దాంట్లో అయితే నాకు ఉమ్ము నీరు మెడిసిన్స్ ఇస్తే దాని ద్వారా అయితే వాళ్ళు పౌడర్ ఇస్తారు కదా! వాటర్‌లో యాడ్ చేసుకొని తాగమని. ఆ పౌడర్‌తోనైతే ఇంప్రూవ్ అయింది నాకు. బట్ నాకు బ్లడ్ అయితే ఎక్కడా తగ్గలేదండి. బ్లడ్ మంచిగుండింది హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు నాకు. ఇంకా మంచిగా లాస్ట్ దాకైతే బానే ఉండింది. నమ్ముతారో లేదో అండి, నేనైతే అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, సెకండ్ ప్రెగ్నెన్సీలో మా ఇంటికి వెళ్ళిందే లేదండి. అంటే వెళ్ళొచ్చేదాన్ని గానీ, ఇంక అట్లా ప్రెగ్నెంట్ కదా ఉందాము అన్నట్టయితే అస్సలు లేనండి. ఒక 2 వీక్స్ ఉన్నా అనుకుంటా ఒకసారి మాత్రం పాప అప్పుడు. ఇంకా ఎక్కువ ఉండకపోయేదాన్ని. అంటే ఇక్కడ మా వారి దగ్గరే ఉండేదాన్ని. ఇంకా ఇంట్లో అన్ని వర్క్స్ నేను డెలివరీకి వెళ్తున్నాను అనంగా కూడా నేను పప్పు, అన్నం అట్లా వండేసి అందరికి పెట్టి ఆ సామాన్లన్నీ సదిరే వెళ్ళాను హాస్పిటల్‌కి. ఇంకా దానివల్ల కావచ్చు, ఇంకా ఎక్సర్సైజ్‌లు ఇలాంటివి ఏం చేయలేదు గానీ, ఇంకా దానివల్ల అనుకుంటా నాకు నార్మల్ డెలివరీ అయితే అయింది. ఫస్ట్ డెలివరీకి అయితే పాప అప్పుడు. సో, అంటే పెయిన్స్ ఏమి రాలేదండి. నార్మల్ డెలివరీ చేస్తారు ఆ హాస్పిటల్‌లో అయితే. ఆ హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు పెయిన్స్ ఇంజెక్షన్ వేశారు. నైట్ అడ్మిట్ అయితే మార్నింగ్‌కి తెల్లారుజామున పెయిన్స్ ఇంజెక్షన్ వేశారు. ఆ పెయిన్స్ ఇంజెక్షన్ తోటైతే పెయిన్స్ వచ్చాయి నాకు. ఇంకా అట్లా నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది. ఇంకా డెలివరీకి అయితే మా మమ్మీ, డాడీ ఇంకా మా అమ్మమ్మ ముగ్గురైతే వచ్చారు. ఇంకా అంటే 1 డే మేము డెలివరీ ఉందనేసి పిలుచుకున్నాము. సో, వాళ్ళైతే నాతో ఉన్నారు. ఇంకా ఒకవేళ మా వారు హాస్పిటల్‌లో లేకపోతే నాకు సి సెక్షన్ అయితే అయ్యేదండి. పెయిన్స్‌కి అయితే అస్సలు తట్టుకోలేను. ఆ పెయిన్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది కాదు కదండీ! సో, చాలా కష్టంగా, హార్డ్‌గా అయితే అనిపించింది. ఇంకా మా వారు పక్కనే ఉన్నారు డెలివరీ రూమ్‌లో. అంటే మనకు ఒక రూమ్ ఇస్తారు కదా! ఆ రూమ్‌లో. సో, ఇంకా ఎవరిని రానివ్వలేదు. సో, ఒక్కళ్ళే ఉండాలని చెప్తే ఇంక మా వారే ఉన్నారు నా దగ్గర. ఇంక చాలా వరకి ధైర్యం చెప్తూ అసలు వద్దు, నాకిదొద్దు, నార్మల్ డెలివరీ సి సెక్షన్‌కి వెళ్ళిపోతాను, నా వల్ల కావట్లేదు, బాగా పెయిన్ వస్తుందని ఫుల్ అరిచేశాను. ఇంకా లాస్ట్ దాకా అంటే నాకు 3, 4 హవర్స్‌లోనే డెలివరీ అయిపోయింది పెయిన్స్ వచ్చిన తర్వాత. క్విక్‌గానే అయిపోయింది. మార్నింగ్ 7కి అట్లా ఇంజెక్షన్ వేస్తే 12:30, 12:50 దాకా అయితే డెలివరీ అయిపోయిందండి నాకైతే. సో, అప్పుడు ఇంకా మా చిన్నారి అయితే పుట్టింది పాప. సో, ఇంక అందరం హ్యాపీ. దాని తర్వాత మేమైతే తొందరగా ప్లాన్ చేసుకోలేదండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో, పాప పుట్టి 3 ఇయర్స్ తర్వాత 2022లో అయితే లిటిల్ పుట్టాడు బాబు. 2019లో పాప పుట్టింది. 2022లో అయితే లిటిల్ పుట్టిండు. సో, లిటిల్ అప్పుడు స్టోరీ కూడా కొంచెం ఇట్లనే ఉండింది సిమిలర్‌గా. నాకు రెండిట్లో ఇంకా హార్డ్‌గా ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత హార్డ్ అనైతే ఏం అనిపియలేదండి. 2 నార్మల్‌గానే దేవుడి దయ వల్ల బానే జరిగింది డెలివరీస్ అయితే. కొంతమందికి డెలివరీస్‌లో ఫుల్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది కదా! నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఉన్నాయి కానీ మైనర్‌వి అనమాట. క్యూర్ అయిపోయే ప్రాబ్లమ్స్. ఇంకా అందరికీ థైరాయిడ్స్ అని అవి ఇవి అన్నీ వచ్చేస్తాయి కదా! నాకు అట్లాంటివి కూడా ఏం రాలేదండి. సేఫ్ జర్నీయే అయిందనమాట నాకైతే 2 ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ లిటిల్ టైమ్‌లో అయితే ఇంకా అంటే ఎక్స్‌పెక్ట్ చేయకుండానే కన్ఫర్మ్ అయింది మాకు. సో, ఇంకా ఉంచేసుకున్నాము. మళ్ళీ ఇంకా సేమ్ చెకింగ్‌కి నేనైతే 2 ప్రెగ్నెన్సీలో చెకింగ్స్ తొందరగా చేపించుకున్నానండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నెగ్లెక్ట్ చేయకుండా. ఎందుకంటే పిల్లలకి హార్ట్ బీట్ అవి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా! సో, డేస్ ఎక్కువైతే మనకి ఇబ్బంది, లోపల ఉన్న బేబీకి కూడా ఇబ్బంది అని అయితే తొందరగా ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికైతే వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. ఇంకా మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు కదా! ఇంకా అవన్నీ మంచిగా అయితే యూజ్ చేశాను. బానే ఉండింది లిటిల్ అప్పుడు కూడా. కాకపోతే మాకంటే ఫస్ట్ పాప కదా! సెకండ్ బాబు కావాలంటే కావాలి అన్న థాట్‌లో అయితే ఉన్నాము. ఇంకా పుడితే బాబే పుట్టాలి అన్న మైండ్ సెట్‌లో అయితే ఉన్నామండి. ఇంకా ఆల్రెడీ ఒక పాప ఉంది కదా! ఇంకా ఎవరికైనా అనిపిస్తది కదండీ! ఒక పాప, ఒక బాబు అట్లయితే ఉండాలి. ఇంట్లో వంశం అట్లా పెరగాలి అంటే ఇంకా బాబు కావాలని అయితే అనుకుంటారు కదా! ఎవరైనా సరే. సో, అలాగే మేము కూడా అనుకున్నాము. అట్లనే వెయిట్ చేసి ఇంకా ప్రెగ్నెన్సీలో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే సేమ్ ఉమ్ము నీరు తగ్గిపోయిందండి. హిమోగ్లోబిన్ కూడా కొంచెం తగ్గింది నాకు ఈసారి.
మరీ ఎక్కువ అని చెప్పను గానీ, ఫస్ట్ డెలివరీతో కంపేర్ చేస్తే సెకండ్ డెలివరీకి అయితే హిమోగ్లోబిను, ఉమ్మునీరు 2 తగ్గాయి. ఉమ్మునీరు మాత్రం అస్సలు పెరగలేదండి నాకు. చెప్పాలంటే ఫస్ట్ డెలివరీలో ఫ్రూట్స్ గానీ, అలాంటివి డ్రై ఫ్రూట్సు ఇలాంటివి ఎక్కువ తీసుకునేదాన్ని. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా తక్కువండి. ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ నాకు 5 మంత్స్ పడతాయి అన్నన్ని రోజులు కూడా నేను అసలు అవేమీ తీసుకోలేదు. చాలా నార్మల్‌గా అయితే ఉన్న అన్నము అట్లా తినడము అట్లయితే చేశానండి. కానీ నాకేంటంటే కళ్ళు తిరగడం ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. నార్మల్‌గా కానీ బీపీ లో ఉంటుందండి నాకు. వంట చేస్తున్నప్పుడు మొత్తం కళ్ళంతా ఒకేసారి కళ్ళు తిరిగిపోయి నల్లగా అయితే కనిపించేస్తది నాకు. అసలేం కనిపించకుండా అట్లయితే అయిపోతది. సడన్‌గా నిలబడలేకుండా కూర్చోవడం అట్లయితే చేస్తాను. బాగా నీరసంగా వీక్‌గా అయితే అయిపోయానండి. ఇంకా నాతో పాటు చిన్నారి కూడా ఉండేది కదా! సో, ఇంకా తనని చూసుకోవడము అట్లయితే బాగా వీక్ అయిపోయానండి సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే. ఇంట్లో వర్క్ చేసుకోవడము, పాపని చూసుకోవడము, ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ, నా ఫుడ్డు ఇంకా అదంతా మస్తు కష్టమైంది నాకు. ఉమ్మునీరైతే వాళ్ళెంత పౌడర్స్ ఇచ్చినా నేను వాటర్‌లో కలిపి తాగినా గానీ నాకు అస్సలు ఏమాత్రం రిజల్ట్ లేదండి. అస్సలు పెరగకపోయేది. ఇంకా డాక్టర్ కూడా తిట్టేది. మా వారు కూడా తిట్టేవారు. ఎందుకు తాగట్లేదా సరిగ్గా అని. ఇంకా లాస్ట్ డెలివరీ దాకా కూడా ఉమ్మునీరు తక్కువే ఉండిందండి మాకైతే. ఎవ్రీ టైమ్ స్కాన్ చేపించినప్పుడు టెన్షన్ ఉండేది. ఏమంటారో స్కాన్ సెంటర్‌లో డాక్టర్ ఏమంటారో, లోపల బేబీ ఎట్లుందో అని. ఇంకా మొత్తం ఇబ్బంది అనిపించింది త్రూఅవుట్ జర్నీ. ఇంకా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను మా ఇంటికైతే అస్సలు వెళ్ళలేదండి. ఇంకా లాస్ట్ దాకా ఇక్కడే ఉన్న. డెలివరీ కూడా నాకు హైదరాబాద్‌లోనే అయింది. సెకండ్ డెలివరీ కూడా సేమ్ హాస్పిటల్. ఫస్ట్ డెలివరీ అయిన హాస్పిటల్‌లోనే డెలివరీ అయింది. సో, అంతా ఓకే. మంచిగా అనిపించింది. డెలివరీ అప్పుడు నాకు లిటిల్ అప్పుడైతే పెయిన్స్ వచ్చాయండి నైటు. ముందు రోజు నైట్ నుంచే నాకు ప్రెగ్నెన్సీ అంటే పెయిన్స్ అవి స్టార్ట్ అయినాయి. కానీ నేను నార్మల్‌గా వచ్చి పోయే పెయిన్స్ ఏమో అనుకున్నాను. ఫాల్స్ పెయిన్స్ అంటారు కదా! అదనుకున్నాను. ఇంకా నైటు ఆ రోజున అన్నం కూడా తినబుద్ధి అవ్వలేదు. చికెన్ తీసుకొచ్చారు మా వారు. మా అత్తయ్య ఉన్నారు నాతోటి. కూరలో కారం ఎక్కువైపోయిందని నేను అసలు తినలేదు. ఆ రోజు నాకు హెల్త్ సరిగ్గా అనిపియలేదు. పెయిన్ అనిపించి వర్షం వస్తుంది. ఇంకా మొత్తం నాకు కంఫర్ట్‌గా అనిపించకపోయేసరికి తినకుండానే కొంచెమే తినేసి పడుకున్నాను. ఇంకా మిడ్‌నైట్ నుండి స్టార్ట్ అయిందండి. 9:00 నుంచి స్టార్ట్ అయింది. కొంచెం ఎక్కువగా. ఇంక అట్లనే పెయిన్‌తోని పడుకున్నాను. పడుకుంటే తగ్గుతది కదా అని పడుకున్నా అస్సలు తగ్గట్లేదండి. తగ్గుతుంది. వాష్‌రూమ్‌కి వెళ్తే బ్లీడింగ్ అట్లయితే కనిపించింది. సో, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఇంకా ఇది డెలివరీ పెయిన్స్ అని. ఇంకా వెళ్ళి మా వారినైతే లేపాను. టైం ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు కానీ 1:32 అట్లా ఆ టైం అనమాట. బాగా నిద్రలో ఉండే టైం అనమాట అది. సో, ఇంకా మా వారు లేపితే పొద్దున్న తొందరగా హాస్పిటల్‌కి వెళ్దాం 9:00కి ఇంక పడుకో అనైతే అన్నారు. ఇంకా నాకెక్కడ నిద్ర వస్తుంది. ఇంక మా అత్తయ్యని లేపాను, మా వారిని లేపాను. నా వల్ల కావట్లేదండి. ఇట్లా బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది. డెలివరీ పెయినే అనిపిస్తుంది నాకు. తగ్గుతుంది పెయిన్స్. వెళ్దామండి హాస్పిటల్‌కి అంటే మా వారు లేచారు. ఇంకా మా మరిది వాళ్ళకి ఫోన్ చేశారు. మా మరిది, మా తోటికోడలు ఇద్దరు వచ్చారు. ఇంకా మా వారు, మా అత్తయ్య మేమందరం కలిసి మా ఇంకొక మరిది పిలిస్తే కార్ తీసుకొనొచ్చారు. ఇంక దాంట్లోకైతే హాస్పిటల్‌కి వెళ్ళిపోయాము. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళగానే పెయిన్స్ ఎక్కువైపోయినాయండి. ఇంక వాళ్ళ ప్రొసీజర్స్ ఉంటాయి కదా! ఇంకా ప్రాసెస్ అన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇంజెక్షన్స్ వేస్తున్నారు. నాకసలు పెయిను సెకండ్ డెలివరీ తెలిసి వెళ్ళాను కదా! ఫస్ట్ డెలివరీ అప్పుడంటే తెలియక ఇంక ఏదో అట్లా అయిపోయింది. సెకండ్ డెలివరీ అప్పుడైతే నాకు అన్నీ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతాయి కదండీ! ఫస్ట్, సెకండ్ డెలివరీకి కంపారిజను. సో, ఇంక అన్నీ తెలుస్తున్నాయి నాకు. అమ్మో! నెక్స్ట్ ఇట్లా అని. సో, చాలా భయపడుతూనే డెలివరీకి అయితే అయింది. బట్ నాకు ఫస్ట్ డెలివరీ కంటే సెకండ్ డెలివరీ ఈజీ అంటారు కానీ నాకు చాలా కష్టమైందండి. డెలివరీ ఫాస్ట్‌గానే అయిపోయింది నాకు. బట్ 11, 12 ఆ టైంకి అయిపోయింది డెలివరీ నాకు. ఇది కూడా క్విక్‌గానే అయిపోయింది. బట్ ఇంకా చాలా కష్టంగా అయితే అనిపించిందండి. సో, ఫైనల్‌గా చూస్తే ఇంకా బాబైతే పుట్టాడు లిటిలు. ఇంకా నాకు, మా వారికైతే మామూలు హ్యాపీనెస్ కాదు. మా ఇంట్లో వాళ్ళకి అందరికీను. ఇంకా అందరికీ సేమ్ అనమాట. ఫస్ట్ పాప కదా! మళ్ళీ బాబు ఉంటే బావుంటది అనేసి.
అందరికి ఉండింది. మెయిన్‌గా మా వారి టెన్షన్, నా టెన్షన్ అయితే ఎక్కువ అనమాట. అసలు ఎవరు పుడతారో, ఎవరు పుడతారో అని అట్లా డెలివరీ టైంలో బేబీని తీసి ఇట్లా పొట్ట మీద పడుకోబెడతారు కదా! ఇంకా చూసి నాకైతే కన్నీళ్ళు ఆగలే. ఫుల్ ఏడ్చేసాను లోపల ఆపరేషన్ థియేటర్‌లో. ఇంక నర్స్ వాళ్ళందరూ ఇంక తిడతా ఉన్నారు. "ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఈ టైంలో ఇంత స్ట్రెస్ తీసుకోవద్దు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని." బేబీ చాలా హెల్తీగా ఉన్నాడు. ఏం ఏడవద్దు అట్లనైతే అన్నారు. సో, ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఆ రోజు నైట్ అయితే మా ఇంట్లో పెద్ద దావత్ అండి. 24 హవర్స్ కూడా ఉంచలే నన్ను. తొందరగా డిశ్చార్జ్ చేసేసారు. ఈవినింగ్‌కి బేబీ పుడితే ఒక నైట్ కూడా ఉంచలేదండి. ఆ రోజు సాయంత్రానికే డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఆ రోజు నైట్‌కి ఇంక బాబుని చూడ్డానికి వస్తారు కదా! ఇంకా వాళ్ళందరికీ పెద్ద దావత్ అయితే ఇచ్చారు ఇంట్లో. అసలు నార్మల్‌గా సెలబ్రేట్ చేయలేదు. ఆ రోజు చాలామందే ఉన్నారండి ఇంట్లో అయితే. మంచిగా సెలబ్రేట్ చేసినాము. ఇంక అందరం చాలా హ్యాపీ. సో, ఇదండి నా 2 డెలివరీస్ స్టోరీ అయితే. నేను కరెక్ట్‌గా చెప్పాను అనుకుంటున్నాను. సో, ఒకవేళ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా? ఇలాంటి స్టోరీస్ ఇంకా వేరే ఏదన్నా అడగాలి అనుకుంటే అడగండి. నేను చెప్పేవైతే చెప్తాను మన వీడియోస్‌లో ఇలా. నా వర్క్ వచ్చేసి అన్నీ నేనే చేసుకుంటానండి. ఇంకా వేరే వాళ్ళనైతే అస్సలు పెట్టుకోను. ఎందుకంటే నాకు నచ్చదు ఫస్ట్ టైం చెప్పాలంటే. వాళ్ళు వచ్చే టైంకి మనకి సామాన్లన్నీ తీసి పెట్టాలి. ఆ టైంకి ఒక్కొక్కసారి తినేస్తాము, ఒక్కొక్కసారి తినము. ఇంకా సామాన్లు అట్లా మిగులుతూ ఉంటాయి. నాకు ఎందుకో మరి ఫస్ట్ నుంచి ఇంకా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంకా అన్నీ నేనే చేసుకుంటాను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేనే చేసుకున్నాను అన్నీ. ఎవరిని హెల్పర్స్ని అయితే ఎవరిని పెట్టుకోలేదండి ఇంట్లో. మా వారు మధ్యలో ఇబ్బంది అవుతుంది కదా పెట్టుకొని అన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆ టైంలో అయితే అన్నారు. కానీ నేనే అసలు వద్దంటే వద్దని ఎవరిని పెట్టుకోలేదు. మా బిల్డింగ్లోనే ఉంటారు అక్క. ఇంకా అక్కకు చెప్పినా కూడా వస్తారు. కానీ నేనే చెప్పలేదు. ఇంకా ఎందుకు, మనకి ఎన్ని సామాన్లు ఉంటాయి, ఒకవేళ ఎక్కువనే పడతాయండి పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు అంతగా నచ్చదు. ఇక వేరే వాళ్ళు వచ్చి చేసి అంతెందుకండి, మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా నేను చెయ్యనివ్వను. అమ్మ వాళ్ళైనా సరే ఎవరు వచ్చినా చెయ్యనివ్వను. కానీ ఇంకా అమ్మ వాళ్ళు అట్లా చూస్తూ ఉండలేరు కదా, అత్తయ్య అమ్మ. ఇంకా వాళ్ళకి తోచిన పనులు అయితే వాళ్ళు చేస్తారు కంపల్సరీ. ఇంకా మ్యాక్సిమం నా వర్క్ నేనే చూసుకోవడం నాకు అలవాటు ఫస్ట్ నుంచే. హైప్ చేసుకుంటున్నా అనుకోకండి, నేను జరిగిందే చెప్తున్నా. తెలియాలి కదా మీకు కూడా నా గురించి అట్లని చెప్తున్నా అంతే. ఇవి కడగడం కంటే చూడడం ఎక్కువ టైం అండి. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు కమెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా? చాలా వరకైతే ఈ వీడియోలో నేను చూపించలేకపోయానండి. నాకు అంటే ఈ యాప్‌లోంచి, ఎడిటింగ్ యాప్‌లోంచి వీడియో అయితే డౌన్‌లోడ్ అవ్వట్లేదు. సో, చాలా వరకైతే డిలీట్ చేసేసాను. చూసారు కదా, చాలా నైట్ అయిపోయిందండి. ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఇంకా వర్క్ చేసుకుంటున్నా సైలెంట్‌గా. మస్తు భయమైతే అనిపించిందండి. ఇంక మొత్తం బయటంతా చీకటి, ఇంట్లో మొత్తం సైలెంటు. పిల్లలున్న వాళ్ళ గోలతోటి అయిపోయేది. కానీ వాళ్ళు కూడా పడుకున్నారు. ఇంకొక్కదాన్నే ఫాస్ట్‌గా పని చేసుకొని 11 అట్లయితే అయిపోయింది. సో, 11కి అయితే స్నానం చేసేసి ఇంకా తిన్నాను. లాస్ట్‌లో ఇక మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ మీద కూడా మొత్తం డస్ట్ అది పడతది కదండీ! సో, ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. పొద్దునకి కొంచెం సేఫ్ అయిపోతది కదా! పొద్దున మళ్ళీ పిల్లల్ని స్కూల్‌కి పంపించే పనులుంటాయి. ఇంకా అవ్వదని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. మీరే చూడండి టైము 11:10 అయితే అయిపోయింది టైము. ఆ టైంకైతే అన్నం తింటున్నాను. ఇంకా నార్మల్‌గా ఈ టైంకైతే నేను ఫోన్ చూసుకుంటా ఉంటానండి. ఇంక ఈరోజు ఏంటంటే పని ఎక్కువ అయ్యేసరికి ఇంకా నాకు బాగా కష్టంగా అనిపించింది. అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి ఇదైతే మార్నింగ్ అండి. ఈ స్టాండ్ మొత్తం తీసి అయితే క్లీన్ చేశాను.
అసలు పాత స్టాండు మా అత్తయ్య యూజ్ చేసిన స్టాండ్ అనమాట ఇది. ఇంకప్పుడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు యూజ్ చేసిన స్టాండు. నా మ్యారేజ్లో ఉన్న స్టాండ్ అయితే ఊర్లో ఉందని తీసుకురావాలి. సో ఇదంతా తీసేసి నీట్గా తోమేశాను. స్టాండ్లో ఉన్న సామాన్లన్నీ అయితే ఈడున్నాయి. ఇంక ఇవన్నీ అయితే స్టాండ్లో సర్దేసుకోవాలి. నైట్ బాగా లేట్ అయిందండి. 11:30 అట్లయితే అయిపోయింది నాకు సర్దేసరికి. 4 నుంచి 11:30 దాకా కంటిన్యూగా తోమడం పెట్టడం ఇదే సరిపోయింది. ఇంక ఇక్కడ కనిపిస్తున్నవన్నీ తోమి పెట్టాను. మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది ఆయిల్ అని. ఇంకా ఇవి కూడా చాలా వరకు ఇవన్నీ క్లీన్ చేశానండి. సో ఇంకా ఇవన్నీ అయితే సదురుకోవాలి ఇంకా స్టాండ్లో అయితే.